హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యశు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నాకైతే లేవగానే ఇవాళ రాధాకృష్ణ దర్శనం అయితే అయిందండి. అంటే కృష్ణాష్టమి ఎప్పుడో కానీ తెలీదు కానీ పిల్లలందరూ కృష్ణుల రాధలో అయితే రెడీ అయ్యి వెళ్తున్నారు స్కూల్ పిల్లలు. నా కిచెన్ వ్యూ నుంచి అయితే బాగా కనిపిస్తుందండి. అసలు ఎంత క్యూట్‌గా ఉన్నారంటే చాలా ముద్దుగా రెడీ చేశారండి. మన సైడ్ వాళ్ళకన్నా వీళ్ళ సైడ్ కొంచెం భక్తులు ఎక్కువ కదా! చాలా బాగా రెడీ చేశారు. ఇక డైలీ అయితే నాకు టైమ్ పాస్ అండి. మార్నింగ్ టైమ్‌ల, ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఇంక వంట చేసేటప్పుడు స్కూల్ వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళని చూస్తూ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తాను. నేనైతే డైలీ పాల మీగడ తీసి ఆర్యన్‌కైతే నెయ్యి ప్రిపేర్ మీకు చేస్తాను. మొబైల్‌లో పొగమంచు కనిపిస్తుందో లేదో కానీ పొగమంచయితే కొంచెం ఎక్కువగానే ఉందండి. ఏంటండి ఇది వర్షాకాలమా? లేకపోతే వానాకాలమా? ఎండాకాలం అస్సలు తెలియట్లేదు. మార్నింగ్ టైమ్‌లోనేమో పొగమంచుండి, మధ్యాహ్నం టైమ్‌లోనే ఉడకపోత, ఈవినింగ్ ఏమో వర్షం. అసలు ఏం కాలమా ఇది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తూ నేను వంట చేసేలోపైతే మా బావ కూడా వచ్చేసాడు. ఇక మా బావ స్నానం చేసి చాయ్ తాగి ఇంకా మ్యాగీ చేశాను బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే. ఇక మ్యాగీ తిని మా వెళ్ళిపోయారు. బావ వెళ్ళాక పోచా, జాడు ఇంకా 2 కొట్టేసుకుంటున్నానండి. ఇక మా నేను కూడా స్నానం చేయించాను. వాడికి టీ పెట్టించి ఇంక నేను ఇంట్లో పనైతే చకచకా చేసేసుకుంటున్నాను. ఓవైపేమో వాతావరణం ఎండ కొడుతుంది. అప్పుడే వర్షం పడుతుంది. ఇంకా బట్టలైతే చాలా ఉండిపోయాయండి. మా బావైతే డైలీ కనీసం 5 డ్రెస్‌లన్నా ఇడుస్తున్నాడు. అవన్నీ ఉతకలేక భలే యాస్టకొస్తుందండి. రియల్‌గా ఈ ఆర్మీ వాళ్ళు ప్రతి ఒక్కరంతే. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి, నైట్ ఒకటి ఇన్ని డ్రెస్‌లు ఎలా ఉతుకుతారో ఏంటో! ఫ్యామిలీ మెంబర్ అంటే ఓకే అండి. మనమంటే ఉతుకుతాం. మరి సింగిల్ మెంబర్స్ ఎలా ఉతుక్కుంటారో ఏమో! వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంటది కానీ ఎంతైనా అది వేరు ఉంటది కదా! ఎలా ఉతుక్కుంటారో ఏమో నాకైతే అర్థం కావట్లే. రీసెంట్‌లీ మా బావ అయితే హైదరాబాద్‌లో ట్రైనింగ్‌కెళ్ళాడు కదా! సికింద్రాబాద్‌లో. అప్పుడైతే ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చాడు. ఓవైపు వర్షం, ఈ బట్టలు అస్సలు ఎండవండి. మేమైతే తెగ కష్టపడిపోయాము. ఇంక ఎండని బండలు ఏం చేసాం, సెపరేట్ కవర్‌లో పెట్టి ఇంకా బ్యాలర్ తీసుకొచ్చి ఇక్కడికొచ్చాక మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకున్నాను. ఇక్కడైతే నేను డైలీ మాప్ పెట్టుకుంటానండి. వైట్ బండలు కదా! ఆర్యన్ ఉంటాడు కదా! కింద ఆడతాడని ఇంకా డైలీ అయితే మాప్ పెట్టుకుంటాను. నాకదేంటోనండి నీట్‌గా లేకపోయిందనుకో అస్సలు నచ్చదు. డిగ్నిటీగా, నీట్‌గా ఎప్పటికుండాలనిపిస్తది. అదేంటో నాకు చిన్నప్పటి నుంచి అదొక రకమైన అలవాటనమాట. మా అమ్మ కూడా కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి, అలా ఊకే అలసిపోవడం ఎందుకు సైలెంట్‌గా కూర్చోవచ్చు కదా! అంటది. కానీ ఏంటో నాకక్కడ ఏదైనా ఉందనుకో దాన్ని వెంటనే కడిగేయాలనే ఆతృత పెరుగుతూ ఉంటది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తదా? అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక ఇదైతే ఆఫ్టర్‌నూన్ అండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మామూలు హడావిడి ఉండదండి. ఈరోజు కాస్త లేట్ అయిపోయింది. మాక్సిమం పాలోడైతే 10:30 వరకలా వచ్చేసాడండి. నేను కూడా అదే టైంకి వెళ్లి కింద కూర్చున్నాను. ఇగరాడు, అగరాడు. ఇక అక్కడే సరే అని కూర్చొని ఇంకా పాలు తీసుకొనే పైకొచ్చామండి. ఆర్యన్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్‌తో ఆడుకున్నాడు. ఇంకా వీడు ఆడుకుంటున్నాడు కదా! నేను ఇంక అక్కడే కూర్చుండిపోయాను. ఇక ఆఫ్టర్‌నూన్‌కైతే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మా బావ అయితే కొంచెం డైట్‌లో ఉన్నాడు. పీపీటీ టెస్ట్ ఉంది. ఎవ్రీ మంత్ ఉంటదనుకుంటా పీపీటీ టెస్ట్. సో, వెయిట్ లాస్ అవ్వడానికైతే ఇంకా చపాతీ చేయాల్సి ఉంటుంది. డైలీ అండి. డైలీ ఆఫ్టర్‌నూన్ నైట్ అన్నా డైలీ వన్ టైమ్ అయితే చపాతీ కంపల్సరీ. ఇంక నేనైతే ఫాస్ట్‌గా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో అయితే మా బావ వస్తాడు. పాపం ఆకలితో ఉంటాడేమో! ఇక చకచకా చేసుకోవాలి. ఇంకా చేసి ఆర్యన్‌కి కూడా తినపెట్టాలి. ఇంకా ఆ పని కూడా ఉంది. ఇలా చేస్తూ ఉంటే నాకైతే బయటకెళ్ళానండి. వర్షం పడుతుంది. ఒక పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి గదా! వర్షం వస్తదేమో అని చూడడానికి వెళ్ళాను. అక్కడ పార్క్‌లో ఒకతను అంటే గడ్డి చెక్కుతున్నాడు. నిజంగా మా నాన్న కూడా సేమ్ మా నాన్నలానే ఉన్నాడు బక్కగా. నాకైతే వన్స్ మా నాన్ననే అనుకున్నా నేనైతే. రియల్‌గా మా నాన్న అలాంటివి ఎన్నో పనులు చేసి మమ్మల్నయితే కష్టంగానే సాదాలండి. ఇక నేనైతే వండడం మానేసి అతన్నే చూస్తూ నిలబడిపోయాను. ఆలోపు కూర కూడా మాడిపోయింది కాస్త. రియల్‌గా మా నాన్న పనికెళ్ళినప్పుడు కూడా అలసిపోయినప్పుడు మా నాన్న కూడా అలానే కూర్చునేవాడు. అతన్ని చూస్తైతే నాకెందుకో ఏమో చాలా బాధగా అనిపిచ్చింది. ఇక ఆలోపైతే మా బావ కూడా వచ్చేసాడు. మా బావతోనైతే ఆయనకి ఫుడ్ పంపించాను. తింటే ఇవ్వు లేదంటే తిరిగి తీసుకురా అని. ఇంకా వేరే వాళ్ళిచ్చిన స్వీట్ కూడా ఉండే. మేమైతే అంత స్వీట్ అంతగా ఎక్కువ తినము. సో, అతనికే ఇచ్చిరా పో బావ అని ఇచ్చాను. మా బావ అంటున్నాడు, "మీ నాన్న కాదులే వేరే వాళ్ళలు. ఇవన్నీ ఎందుకిస్తావు" అన్నాడు. కానీ ఇదే ఇచ్చిరా పో అయితే అని ఇచ్చొచ్చాము. తీసుకున్నాడు, తిన్నాడు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా బావ వచ్చాకైతే మేము కూడా తిన్నాము. ఇంకా మా బావకి ఎలాగైనా కోచ్‌లోనే డ్యూటీ ఉంటదని నేనైతే కన్ఫర్మ్‌గా ఫిక్స్ అయిపోయినా. డ్యూటీ లిస్ట్ ఇంకా రాలేదు కానీ ఇంకా కన్ఫర్మ్‌గా అయితే ఫిక్స్ అయిపోయినా. సో, ఇంకా కాస్త నేను నైట్ కూడా ఇక ప్రిపేర్ చేసుకున్నాం. మేము ఆర్యన్‌కి నేనే కదా! ఇంక నేను మళ్ళీ మళ్ళీ అయితే నేను మళ్ళా వండుకోనండి.
ఇక నేనైతే ఆర్యను చిన్నగా ఉన్నప్పుడైతే నేను అసలు వంట కూడా ప్రిపేర్ చేసేదాన్ని కాను. ఇంకా వాటర్ అన్న స్నాక్స్ అనేది తిని అలా పడుకునేదాన్ని. ఉన్నదే ముగ్గురం. ఆ ముగ్గురిట్లల్లో ఒకరు బయట తింటే ఇంకా ఇద్దరం కోసం ఏం వండుతాం కదా, అస్సలు ఉండాలనిపించదు. మా బావ తింటా అంటేనే వండుతాం, కానీ ఇంకా స్పెషల్గా మా ఆర్యన్ కోసం నా కోసం అయితే అస్సలు వంట చేయను నేనైతే. నేననే కాదండి, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరైనా సరే అలానే ఉంటారు. ఇక ఆఫ్టర్‌నూన్ అయితే మా బావ వచ్చింది. ఇంకా అన్నం తినేసి కాస్త పడుకొని, ఇక మా బావ అయితే 5 కల్లా డ్యూటీకెళ్ళిపోయాడు. రేపు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6:30 వరకు వచ్చేస్తాడు. మళ్ళీ తిరిగి 8కి వెళ్ళిపోతాడు. ఇక నైట్ అయితే మిగిలిన అన్నం ఉంది కదా, మా ఆర్యన్‌కి కాస్త తినిపించి నేను కూడా కాస్త తిని, ఇక మా ఆర్య నేనైతే ఇంకా టీవీ చూస్తూ పడుకున్నామండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైం ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందని. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.